నుంచి రెండవ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం. యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు అతని మీదికి రాకుండా అతడు యూదా దేశంలోని ప్రాకారాలన్నిటి అందును యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణమందును కావలి బలముగా ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞను అనుసరించుచు నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతను తన మనసును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములలో దేవతా స్తంభములను యూదాలో నుంచి తీసివేసెను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములో జనులకు ధర్మశాస్త్రము బోధించుటకై చాలండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహోషాపాతు దేవుని స్తోత్రం. ఎంత పెద్ద మాటలు చదివేశారు. ఆమేన్. యెహోషాపాతు అంటే ఎవరు? అసలు మనలో చాలా మందికి తెలియదు. చెప్పండి, అందరూ కలిసి ఒక మాట చెప్తాం. యెహోషువ అంటే తెలుసు, కానీ యెహోషాపాతు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. హల్లెలూయా. అతను ఒక రాజు కాదు. ఏ రాజు అంటే, ఇదిగో దేవుడు ఇశ్రాయేలుని బయటకు తీసుకొచ్చాక, ఇదిగో దావీదు తర్వాత సొలొమోను తర్వాత రాజ్యం 2గా చీలిపోయింది. దానికి 2 పేర్లు వచ్చింది. ఒకటి ఇశ్రాయేలు రాజు, 2 యోధా రాజు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని సహవాసం 2 రాజ్యాలుగా మారిపోయింది. ఒక ఇశ్రాయేలు రాజ్యంగా మారిపోయింది, ఇంకోటి యోధా రాజ్యంగా మారిపోయింది. ఈ యోధా రాజులో ఒక రాజు అయినటువంటి వాడు యెహోషాపాతు. హల్లెలూయా. దేవుని సహవాసం జాగ్రత్తగా వాక్యం వినండి. యెహోషాపాతు అనే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానము అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇతను 25 సంవత్సరాల్లో ఏలన ఆరంభించాడు. అంటే 20 సంవత్సరాలు యవ్వన కాలంలోనే రాజ్యాన్ని ఏలన ప్రారంభించేశాడు. అతని తండ్రి పేరు ఆసా. హల్లెలూయా. అతను కూడా యోధా రాజు, మంచి రాజుగా ఉన్నాడు. దేవుని సహవాసమ ఇతను చేసినటువంటి చర్యలన్నింటినీ కూడా మనం చదువుకున్నాం. ఈ చదువుకున్నట్లో నేను ఒక 6 పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకదాని తర్వాత ఒకదాన్ని మర్చిపోకుండా మన జీవితాల్లో వాటిని సరి చేసుకుంటూ, ఏమన్నా లోపాలు ఏమైనా ఉన్నాయో సరి చేసుకుంటూ, యెహోషాపాతు ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏదంటే తెలుసుకుని మన జీవితాలు బాగు చేసుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని సహవాసమ యెహోషాపాతు ఏం చేశాడంటే, మొదట వచ్చిన మాట తర్వాత ఏం జరిగిందో రాయండి. అక్కడ చదవడం 17వ అధ్యాయం మొదటి వచ్చిన 2వ లైన్లో రాసిన మాట, యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకున్నాడు. ఆమేన్. యోధా రాజులో ఉన్నటువంటి రాజు అయిన యెహోషాపాతు కూడా ఒక రాజు. అతను ఏం చేస్తాడంటే, తన రాజ్యం మీదకి ఇశ్రాయేలు రాకుండా, ఇశ్రాయేలు కూడా దేవుని బిడ్డలే, కానీ ఇశ్రాయేలులో అతను రాజులో రావడానికి వీల్లేదు. ఎందుకని రాకూడదు? ఇశ్రాయేలు నామకార్థ భక్తి బతుకుతున్నారు. దేవుని బిడ్డలే కానీ నామకార్థ క్రైస్తత్వం జీవిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటు యేసయ్యని ఆరాధిస్తున్నారు, అటు విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. అందుకే వాళ్ళు ఇక్కడ రావడానికి వీలు లేదు. అంటే అతను ఎట్లా భావించాడంటే, శత్రువుగా భావించాడు. ఏ శత్రువు? శరీరం ఇంకా పోలేదు. ఇదిగో చూడండి, ఇశ్రాయేలు ఎట్లా ఉన్నారంటే 420 సంవత్సరాలు బానిస బతికారు. ఎక్కడ? ఐగుప్తు దేశం. ఆ బానిస బతుకుతూ ఉన్నప్పుడు ఐగుప్తులు అంతా కూడా విగ్రహారాన్ని, ఎటువంటి విగ్రహారాన్ని అంటే, వాళ్ళు కుక్క బొమ్మకు మొక్కుతారు, నక్క బొమ్మకు మొక్కుతారు, పిల్లికి మొక్కుతారు, ఆ దోమకు మొక్కుతారు, ఏగలు మొక్కుతారు. అన్నింటినీ గుళ్ళు ఉన్నాయి. అక్కడ అన్నిటికీ మొక్కుతారు. ఏ కష్టం వచ్చిందంటే ముందు అక్కడ విగ్రహారాధన
స్తంభం పెట్టేసి కప్పదేవుడు ఒక సహాయం చేయమంటాడు. వాళ్ళకి అది ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. యెహోవా లేకపోతే ఇగో ఇట్లా దేవతలను ఆరాధించడం, బయలుదేవతలను ఆరాధించడం వాళ్ళ పని. వాళ్ళని దేవుడు విడిపించినప్పటికీ కూడా వాళ్ళు 2 రకాల జీవితాలు జీవిస్తున్నాడు. అందుకే యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే 2 రకాలు జీవించేటటువంటి నా దేశంలో రావడానికి వీలేదని తనను తాను బలపరుచుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ దినాన ప్రతి విశ్వాసి కూడా బలపరచబడును గాక. ఒక విశ్వాసి ఎలా బలపరచబడతాడు? ఒక శత్రువు నీ గృహంలో కానీ, నీ రాజ్యంలో కానీ, నీ ఇంట్లో కానీ రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏదో ఒక వీక్నెస్. హల్లెలూయా. దేవుడి సహవాసం చూడండి, ఏదో ఒక వీక్నెస్, బలహీనత ఉంటేనే ఒక శత్రువు వస్తాడు. ఆమేన్. ఒక రోగం ఎప్పుడు వచ్చిందో తెలుసా? బలహీన శరీరం బలహీనమైనప్పుడే. హల్లెలూయా. ఒక శత్రువు ఎప్పుడు వస్తాడంటే బలహీనుడిగా మారినప్పుడే. అందుకే యోధారాజు అయినటువంటి యెహోషాపాతు తన రాజ్యాన్ని సైన్యము చేత బలపరుచుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక విశ్వాసి దినాన్ని ఒక యెహోషాపాతు యొక్క సైన్యంతో బలపరుచుకుంటే శత్రువుని ఇంట్లో కానీ నీ శరీరంలో కానీ రాకుండా నువ్వు చేయవలసిన పని, నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇంకా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎవరికి దాంట్లో రాసినటువంటి చివరి అధ్యాయంలో రాసినటువంటి మాట ఏంటో తెలుసా? ఒక విశ్వాస ప్రియదేవుని సహవాసమా తన ఆత్మను కానీ శరీరాన్ని కానీ పాపానికి అప్పచెప్పకుండా ఎలా బలపరుచుకుంటాడంటే విశ్వాసము ద్వారా. హల్లెలూయా. విశ్వాసము ద్వారా, నీతి ద్వారా, విశ్వాసము ద్వారా నీతి అనే మైమరువు కొడుకొని, సమాధానం అనే జోళ్లు కొడుకుని, ఇదిగో ప్రార్థన అనే నడికట్టు కట్టుకుని, సిద్ధ మనసు అనేటటువంటి మనసు కలిగి ముందుకు వెళ్తే ఏ శత్రువు కూడా నీ కుటుంబంలోనికి రావడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలు అంటే 2 రకాల మనుషులు బ్రతుకుతున్నారండి. 2 రకాల జీవితాలు జీవిస్తూ ఉన్నారు. యోధారాజు అయినటువంటి యెహోషాపాతుకి అది ఇష్టం లేదు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అట్లా 2 రకాల జీవితాలు ఉండకూడదు. ఏదైనా నీలో రాకూడదండి. అది వచ్చిందంటే నువ్వు బలహీనం అయిపోతావు. అందుకే యెహోషాపాతు ఏం చేస్తాడంటే ఒకటే కావాలి, 2 నాకు వద్దు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఎవరు నాలోనికి రావడానికి వెళ్ళలేదు. మా దేశంలో ప్రార్థన మాత్రమే ఉండాలి, మా దేశంలో విశ్వాసం మాత్రమే ఉండాలి, మా దేశంలో కీర్తి మాత్రమే ఉండాలి, మా దేశంలో భక్తి మాత్రమే ఉండాలి, మా దేశంలో సమాధానం మాత్రమే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం అనే డాలును పట్టుకో, నీతి అనే మైమరువు కొడుకో, కాళ్ళకి సమాధానంతో సమాధానాల జోడలు వేసుకో, సిద్ధ మనసును కలిగి దేవుని సహవాసం నడుముకి దండి కట్టుకుని పోరాడు. ఏ శత్రువు నీలోనికి రాదు. చాలా మందికి విశ్వాసం అంటే ఏంటో తెలియదు. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడుతున్న వారి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? లేనిది ఉన్నది అన్నట్టుగా నమ్మడమే విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని సహవాసం ఒకటే గుర్తుంచుకోండి. విశ్వాసం అంటే అది లేదు కానీ అది ఉన్నదని నమ్ము, అది జరగదు కానీ అది జరుగుతుందని నమ్ము. రైట్. ఆమేన్. హల్లెలూయా. ఈ విశ్వాసం ద్వారా నీ జీవితంలో ఏదైతే జరగదని అనుకుంటున్నావో అది నీ జీవితంలో జరుగును గాక. నీ క్రైస్తవ జీవితాన్ని యెహోషాపాతు బలపరుచుకున్నట్టుగా నువ్వు కూడా బలపరుచుకోదు గాక. హల్లెలూయా. హల్లెలూయా. అతను తన సైన్యంతో బలపరుచుకుంటే నువ్వు విశ్వాసంతో బలపరచబడు. ఆమేన్. హల్లెలూయా. అతను ప్రార్థనని నడికట్టి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయించుండగా ఏ శత్రువు అతని మీదకి రావడానికి వీల్లేదు. నువ్వు ప్రార్థన చేయించుండగా ఏ బలహీనత ఎందుకు రావడానికి వీల్లేదు. హల్లెలూయా. ఏది కూడా నేను తాకడానికి వీల్లేదు. హల్లెలూయా. ఇదిగో యెహోషాపాతు బలపరుచుకున్నాడంట. విశ్వాసముతో బలపరచబడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం అంటే ఫోటో, విశ్వాసం అంటే ఏంటి? ఫోటో, కానీ నిజంగా కనపడతాడు చూస్తావా? అదే నిరీక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ దేవుని సహవాసం గుర్తుంచుకోండి. ఇదిగో చాలా మంది విశ్వాసం లేని తరము బయలుదేరింది. ఏం జరుగుతున్నా, ఏమవుతున్నా, ఏదో వెళ్తున్నాం, ఏదో వస్తున్నాం కాదు. విశ్వాసముగా ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ దేవుని సహవాసం సమాధానంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో సమాధానం చూడండి ఏంటండి? చూడండి ఏంటి? 2 అని అర్థం. జోళ్ళు అంటే చెప్పులు కాదండి. జోడు అంటే 2. ఎప్పుడైతే భార్య భర్తలు ఇద్దరు జోళ్ళు అంటే కళ్ళ జోడు అంటారు, కాళ్ళ జోళ్ళు అంటారు. 2 ఉన్నదాన్ని జోళ్ళు అంటారు. మీ ఇంట్లో 2 ఉంది భార్య భర్తలు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. జత జోళ్ళు మీరిద్దరు ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేస్తారో ఇశ్రాయేలు ఇంట్లో రావడానికి వీలేదు. ఆమేన్ చెప్తాను. ఆమేన్. ఇది ఎప్పుడైతే ఇశ్రాయేలు 2 తలపులు కలిగిన వాడిని ఇంట్లోకి వచ్చేస్తారు. హల్లెలూయా. శత్రువుని ఇంట్లో వస్తాడు, నిన్ను బలహీనపరుస్తాడు, నిన్ను బాధ పెడతా ఉంటాడు. యెహోషాపాతు నాకు ఇష్టం లేదు. నా రాజ్యంలో అలా ఉండడానికి ఇష్టం లేదండి. నా రాజ్యం బలంగా ఉండాలి. దేవుని
స్తోత్రం కలుగును గాక. ప్రతి క్రైస్తవ జీవితం విశ్వాసము ద్వారా బలపరచబడును గాక. ప్రతి క్రైస్తవ జీవితం ప్రార్థన ద్వారా బలపరచబడును గాక. ప్రతి క్రైస్తవ జీవితం నీతి ద్వారా నీతి తప్పకూడదని గుర్తుంచుకోండి. ఆమేన్. చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు, కష్టాలు రానప్పుడు ఒకలాగా ఉంటారు. కష్టాలు వస్తే నీతి తప్పేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇదిగో ప్రియమైనటువంటి దేవుని సహవాసమా, నాకు వస్తా ఉంటే ఆ బయట నాకు ఒక 500 రూపాయల నోటు దొరికింది. మీలో ఎవరితో చెప్పండి. 2 చేతులు కనుక ఎత్తారనుకో దాని అర్థమేంటి? నీతి తప్పినట్టు. హల్లెలూయా. ప్రియదేవుని సహవాసంలో ప్రియదేవుని సంగమ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నీతిగా ఒక్కదే పోయిందంట, ఒక్కరికి. ఆమేన్. ఇంకొకరు కూడా చేయగలరుకో నీ కష్టాలు వచ్చినాయని చెప్పాడు. ఆ కొంచెం కక్కుర్తి పడ్డావు అనుకో, ఏ రోజు కూడా అమ్మ తల్లే నీవు కక్కుర్తి పడి నీతి తప్పడానికి వీడు లేదు. ఏ రోజు కూడా నువ్వు నీతి తప్పడానికి వీలు లేదు. నువ్వు నీతి తప్పావా, ఇగో అపవాది నీలోకి వచ్చేసింది. వీక్నెస్, ఏదో ఒక బలహీనత, ఆ ఒక్క బలహీనత శత్రువు నీలోకి వచ్చేటట్టు చేస్తా ఉంది. ఆ ఒక్క బలహీనత నీలోంచి వెళ్ళిపోను కాక రాత్రి. ఆ ఒక్క బలహీనత నీలోంచి కాలిపోయి వెళ్ళిపోను కాక, గొప్పలు పెట్టి నేను విడిచి వెళ్ళిపోను కాక. చాలా మంది చెప్తూ ఉంటారు ఆ ఒక్కటి అన్న. ఏమని చెప్తారో ఆ ఒక్కటి అన్న, ఆ ఒక్క బలహీనత అన్న, అది కనుక నాకు లేకపోతే నాకు ఏ బాధలు లేవు. ఆ యెహోషువపాత్ అంట, రాసైనటువంటి యెహోషువపాత్ అంట, ఆ ఒక్క బలహీనత కూడా అతనిలోకి రాకుండా విశ్వాసము ద్వారా, నీతి ద్వారా, ఇగో సమచోడి ద్వారా, ప్రార్థన ద్వారా పట్టుకున్నాడట. సైన్యాన్ని బలంగా పెట్టుకున్నాడట. పక్కనే ఉన్న ఇజ్రాయిల్ అతనిలోకి రావడానికి వీలేదు. ఆమేన్. నీ కుటుంబంలోకి ఏ శత్రువు రావడానికి వీలేదు. దేవుని స్తోత్రం కలుగుతారు. ఆమేన్. అందుకని దేవుని సభ ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే యెహోషువపాతుకి యెహోవా తోడుగా ఉన్నాడంట. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపడుతుంది. ఎప్పుడైతే విశ్వాసం ద్వారా, ఎప్పుడైతే ప్రార్థన ద్వారా, ఎప్పుడైతే నీతి ద్వారా, ఎప్పుడైతే సమాధానం ద్వారా, ఎప్పుడైతే సిద్ధ మనసు ద్వారా, సిద్ధ మనసు చాలా అవసరం. ఆమె మంచిది. ఆ తర్వాత యెహోవా మనకు సహాయం చేయగలడు. దేవుడి సహాయం అంటే ఒక మనిషి సహాయం 100 రూపాయలు 1000 రూపాయలు అండి. దేవుడి సహాయం ఎట్లా ఉంటుందో తెలుసా? యేసయ్య కనుక మనకు సహాయంగా ఉంటే కనుక దేవుడి సహవాసమా అంతకన్నా గొప్పది ఇంకొకటి లేదు. నేను నమ్ముతున్నాను యేసు సహాయం అంటే ఇంకొకటి కాదు. నీవు నడిచేటప్పుడు, చీకటిలో నడిచేటప్పుడు నీ పక్కన పడే అడుగు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ చీకటి ఒంటరిగా ఉన్నప్పుడు నీ భుజం మీద వేసిన చెయ్యి యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదరణ లేని వేళలో, ఒంటరితనంతో కుంగిన వేళలో నీ ఎత్తి మీద పడుతున్నటువంటి ఆ రంధ్రపు హస్తము యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాన అదే హస్తం ప్రతి ఒక్కరి మీద పడును గాక. ప్రతి ఒక్కరిని ఆ హస్తము తాకును గాక. మనలో బలహీనత తీసివేసి అనుక్షణంగా దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఇశ్రాయేలు ముందుకంటే ఎర్ర సముద్రం వెనకంటే ఏది ఫరో సైన్యం ఎటు ముందు నుయ్యా వెనక పోయా అన్నట్టు జీవితం అయిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరి సహాయం అడగాలో తెలియదు, ఎటు ఆధారం లేదు. ఒకే ఒక్క ఆధారం మిగిలింది, అదే దేవుని సహాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సహాయం కనుక మనకు తోడుగా ఉంటే నీ ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చబడును గాక. ఏ సమస్య అయినా సరే, నీ భర్త గురించి ఎన్నో సంవత్సరాల నుంచి వేడుస్తున్నావు, నీ భర్త నీకు ఎర్ర సముద్రంగా మారాడు. ప్రభువా ఏంటి ప్రభువా, ఇంకొక అమ్మాయి తగులుకున్నాడు, నా జీవితం ఏంటి ప్రభువా, నేను వేస్తున్నా, కృంగిపోతున్నా. హల్లెలూయా. ఈ దినాన ప్రభు సహాయం కనుక నీకు తోడుగా ఉంటే ఎర్ర సముద్రం లాగా వాళ్ళిద్దరిని విడదీయును గాక. వంశంలో నువ్వు దూరుదురు గాక. ఫరో సైన్యాన్ని తగలబెట్టినట్టు అక్రమ సంబంధాన్ని తగలబెట్టును గాక. ఆమేన్. ఆమేన్. ఏ సమస్యలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఏ పనులలో నువ్వు వేదన పడతా ఉన్నావో, ఇదిగో ఇశ్రాయేలుని కాపాడినకు, ఎర్ర సముద్రాన్ని చీల్చిన సమర్థుడు నీ జీవితాన్ని కాపాడినకు, నీకు సహోదరుడిగా, నీకు స్నేహితుడిగా, నీకు సహాయకుడిగా, నీ ముందు నడిచేవాడిగా, నీ వెనక నడిచేవాడిగా, నీ పక్కన నిలబడేవాడిగా, నీ ఇంటి పక్కన ఉన్నవాడిగా, యోధాస్తుతిగా సింహంగా అభిషిక్తుడిగా నీతో ఉన్నానని చెప్పాను. ఆమేన్. ఆ సహాయాన్ని ఎప్పుడు కోరుకుంటావు? దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్ము, నీ పక్కన పడేవాడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్ము, నీ కుడి చేతి యేసయ్య పట్టుకున్నాడు. ఆమేన్. నమ్ము,
హల్లెలూయా. అన్ని వేళలా యేసయ్య నీకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నీతి కలిగి జీవిస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు నీతి కలిగి ఉంటున్నావో, యెహోవా సహాయం నీకు నీ కుటుంబానికి వచ్చును గాక. నీతి కలిగి విశ్వాసం కలిగి ఉంటుంటే యెహోవా సహాయం కుమ్మరింపబడుతుంది. యెహోవా సహాయం యెహోషువ తోడైనట్టుగా ఈ దినాన్ని ఇక్కడ వాక్యం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యెహోవా సహాయకుడిగా ఉండును గాక. హల్లెలూయా. మూడో పాయింట్, ఒకటో పాయింట్ ఏం చెప్పాను, ఇశ్రాయేలు అతనిలోకి రాకుండా అతను బలపరుచుకున్నాడు. 2, ప్రీతియగు సహవాసం, దేవుడే అతనికి సహాయకుడిగా ఉన్నాడు. 3, ప్రీతియగు సహవాసం, తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములో ఏ రీతిగా నడిచి ఉన్నాడో అదే రీతిగా నడిచాడు. దావీదు ఎట్లా నడుస్తున్నాడు? దావీదు నిద్రలేస్తే ప్రార్థన, దావీదు కోరుకుంటే ప్రార్థన, దావీదు మేలుకుంటే ప్రార్థన, దావీదు పడకలో ప్రార్థన, దావీదు ఎదుట మందసము కంటే నాట్యం, పాటలు పాడతాడు, స్తుతిస్తాడు, గంతులు వేస్తాడు, ఆత్మ సంబంధమైన పనులు చేస్తాడు. హల్లెలూయా. సేమ్ టు సేమ్ దావీదు ఎలా ఉన్నాడో యెహోషువ కూడా అలాగే ఉన్నాడు. ఈ దినాన్ని నీ ఇంట్లో అటువంటి ప్రార్థన వచ్చును కాక. ప్రారంభ దినంలో దావీదు ఎంత నమ్మకస్తుడు తెలుసా? ఎలుగుబంటి వచ్చి తన గొర్రెని ఎత్తికెళ్ళిపోతుంటే, సింహం నోట్లో తన గొర్రె పిల్లని పట్టుకెళ్ళిపోతుంటే వెనక ముందు చోటు, తండ్రిని చూడు, ఎవరిని చూడు, పరిగెత్తుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఎవరిని లెక్క చేయడు. వేగంగా మంటంలో కొట్టంలో ముళ్ళు గుచ్చుకున్నా ఏమి పట్టించుకోరు. నా గొర్రె పిల్లలు రక్షించుకోవాలని పరిగెట్టాడు. ఈ మనసు ప్రతి ఒక్కరిలోకి వచ్చింది కాక ధైర్యముగా పరిగెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఒకరోజు మనకందరికీ తెలుసు, దావీదు ఆ ఫిలిష్తీయులందరూ వచ్చి ఇశ్రాయేలు సైన్యం అందరినీ దండెత్తి వచ్చి చూసినప్పుడు ఎవరొకరు అందరూ భయపడినప్పుడు ఒకే ఒక చిన్న బాలుడు దావీదు వెళ్తా ఉన్నాడు. రాజు అయినటువంటి సౌలు అన్నాడు, దావీదా నాయన నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తా ఉంటే నాకు భయం వేస్తుందయ్యా, నువ్వు చిన్నపిల్లవాడివయ్యా, నువ్వు వెళ్ళమాకయ్యా అంటే, నేను వెళతాను, నా దేవుడు నాకు సహకారిగా ఉంటాడు. హల్లెలూయా. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఖచ్చితంగా వెళ్ళి పెడతాను. బాబు వెంటనే వెళ్ళాం. ఇదిగో నెత్తికి శస్త్రాలను ధరించుకుని కిరీటం పెట్టుకుని వెళ్ళు, ఎవరైనా కొట్టినా నీకేమవదు. ఇదిగో ఈ మైమర్ని దొరుకుతుని వెళ్ళు, ఇదిగో ఈ కత్తి పట్టుకుని వెళ్ళు, ఈ డాలు పట్టుకుని వెళ్ళు. నాయన ఇవేమీ నాకు వద్దు. దేవుడి స్తోత్రం, ఇవి నాకు సరిపడవు. దేవుడు నాకు ఇచ్చే వస్త్రాలు నాకున్నాయి. నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇగో ఈ కిరీటం వెళ్ళేవాడిని కాదు, నేను యుద్ధానికి వెళ్ళేవాడు అప్పుడు ఈ మైమరుగు వెళ్ళేవాడిని కాదు. నేను యుద్ధానికి నేనేదైనా జయించడానికి వెళ్ళేటప్పుడు ఇదిగో శత్రువుతో జయించడానికి వెళ్ళేటప్పుడు ఏంటి నాకు తెలియదు. నాకు తెలిసిన ఒకే ఒక వస్త్రం విశ్వాసము. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు తెలిసిన ఒకే ఒక ఆభరణం నీతి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు తెలిసిన ఒకే ఒక ఆభరణం ఇదిగో సమాధానం. ఎప్పుడు నా దేవుడు వెళ్ళమంటే అప్పుడు సిద్ధంగా ఉంటాను. ఇది నన్ను ప్రభు అడుగుతున్నాడు. ప్రియదేవుని సహవాసమా, ఇదిగో ఆయన తొలి దినాల్లో ఎంత భక్తి కట్టాడంటే దావీదు హృదయాన్సాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను దావీదు గురించి ఏమనుకుంటున్నారంటే ఒకటే చెప్పాడు. ఏం లేదు, నా మనసు దావీదంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా మనసులో ఏదుందో అది దావీదుకి తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నన్ను ఎలా మెప్పించాలో దావీదుకి తెలుసు. నాకు కోపం వస్తే నా కోపాన్ని ఎలా చల్లార్చాలో దావీదుకి తెలుసు. ఇదిగో నా మనసు ఎరిగిన వాడు. ఇది నన్ను మనం కూడా దేవుని మనసు ఎరిగిన వారమై ముందుగా. చాలా మంది దేవుని మనసు తెలియదు, ఏదో ప్రార్థన చేస్తా ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు ఆ ప్రార్థన చేస్తా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును. ఏది పడితే అది చేస్తా ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు. ప్రియదేవుని సహవాసం, ప్రియదేవుని సంగమా, ఇట్లాగే ఎప్పుడు సందర్భం లేకుండా ఏదో ప్రార్థన చేస్తాడు. చేయమాకండి, సందర్భానుసారంగా ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజులో పాస్టర్ గారు చాలా పెద్ద ప్రార్థన చేస్తాడట. చాలా పెద్ద ప్రార్థన చేస్తే ప్రార్థన అయిపోయింది. భోజనాలు తను కూర్చున్నారంట. ఒక 20 మంది పాస్టర్లు అందరూ కూడా వరుస పెట్టి ఆ పాస్టర్ గారికి ప్రార్థన ఇచ్చారంట. అయ్యా భోజనానికి ప్రార్థన చేయను. ఇక మొదలు పెట్టాడంట. ఈ లైన్ మొదలుకున్న ఆ లైన్ దాకా అందరూ పేర్లు చదువుతా 20 నిమిషాలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. అందులో 20 నిమిషాలు ప్రార్థన చేస్తే ఎంతలో పాస్టర్ గారు వచ్చి ఎందుకంటే ఆ ఎదురు పెట్టి అన్ని కుక్కలు వచ్చినాయంటే సందర్భానుసారంగా 1 నిమిషం పోయి ఆహారం చేయించండి, పరిశుద్ధ ప్రార్థన అంటే సరిపోతుంది. వీడియోని సహవాసం సందర్భం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. రేపు మనసు ఎదిగి చేయాలి. ఏ సందర్భంలో ఏది చేయాలో అది చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. విశ్వాసముతో మనం చేయుదుముగాక.
ఒకసారి దైవ సేవకుడి దగ్గరికి ఒక ఆయన హెబ్రోన్ మాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళారు. కొంతమంది ఏమని, అయ్యా మీరు ఏది ప్రార్థన చేసినా ప్రభు మీ ప్రార్థన అంగీకరిస్తారు కాబట్టి బక్సింగ్ గారు అయిపోయారు. కాబట్టి ఇదిగో వర్షాలు పడి చాలా సంవత్సరాలు అయింది, వర్షాలు పడినట్టు ప్రార్థన చేసి మా పొలాలు ఎండిపోయినాయి గారు, వచ్చి ప్రార్థన చేయండి అని అన్నారు. హల్లెలూయా. అప్పుడు బక్సింగ్ గారు అంట, అయ్యా నాకు ఖాళీ లేదు, ఇక్కడి నుంచి ప్రార్థన లేదు, మీరు మా పొలాల్లోకి వచ్చి ప్రార్థన చేయండి అన్నారు. దేవుని స్తోత్రం. దేవుని సహవాసం. అప్పుడు బక్సింగ్ గారు అన్నారంట, సరే పదండి అని అన్నారంట. చెప్పులు వేసుకుంటూ ఇదిగో అతని వెనకాల అనుచరులతో మాట్లాడంట, అయ్యో లోపల అక్కడ కొడుకుంది కానీ తీసుకురాన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అయ్యో లోపల అక్కడ కొడుకుంది కానీ తీసుకురాన్నాడు. ఈ ప్రార్థన చేయడానికి చేయించుకోవడానికి వచ్చాడు అన్నాడు. అయ్యా ఎండలు ఎంత మండిపోతుంటే ఇప్పుడు కూడా ఎందుకంటే మీరు ప్రార్థన చేయకూడదు కదా, వర్షాలు పడుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆమె పొలంలోకి వెళ్ళి విశ్వాసంతో కొడిగే అన్నాడంట. నజరేయుడైన యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ఆకాశము వర్షించునుగాక. కొంచెం చినుకులు పడతాయి. అది పెద్దదైపోయిందండి. బాక్సింగ్ గారు కొడిగేసి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ తెలిసిపోయారు. చప్పుడు కొట్టి దేవుని ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని సహవాసమా, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, సందర్భానుసారంగా దావీదుకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో అదే రోజులో నేర్చుకున్నాను. ఈ దినాన్ని పోయి మనకు నేర్పించింది కాక. హల్లెలూయా. నేర్చుకున్నాం, మా భక్తి కట్టడం నేర్చుకోండి. ఇవి ఇజ్రాయేల్ లాగా రెండు తలపుల మనసుకు ఉండిపోదు, యూదా వారిలాగా నమ్మకస్తుగా ఉంది. ఆమేన్. అంత మాత్రమే కాదు, తన యెహోవా యందు నడుచుటకు తన ఆలోచనలను దృఢపరుచుకున్నాడంట. 4వ పాయింట్ చెప్తున్నాను, తన ఆలోచన దృఢపరుచుకున్నాడంట. గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఇది నా ప్రభు యందు ఎలా జీవించాలో ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం కావాలి, వేరొక జీవితంలోకి వెళ్ళకూడదు. హల్లెలూయా. ఏ నిర్ణయం అయితే నువ్వు కలిగి ఉన్నావో దేవుని కొరకు దాని ప్రకారంగా ఉండాలి, దృఢ సంకల్పం కలిగి ఉండాలి. ఇంకో చూడండి, బైబిల్ గ్రంథంలో రూతు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే, నేను బెత్లెహేముకి వెళ్ళాలి. ఎవరితోటి వెళ్ళాలి? అత్తగారితో నేను బెత్లెహేము వెళ్ళాలి. అంతే, దాని నిర్ణయం అంతే. చావైనా బ్రతుకైనా రేపైనా ఏదైనా సరే అత్తగారితో. బెత్లెహేము అంటే కష్టం అని తెలుసు. బెత్లెహేము అనగా యోధ అంటే స్తుతి అంటే ఆరాధన. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇదిగో నేను బెత్లెహేము వెళ్ళాలి నిర్ణయం తీసుకుని అత్తగారు నేను మీతో కూడా బెత్లెహేము వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి అంటే, నాకు ఎవరు లేరన్నా సరే, అమ్మా నువ్వు నాతో పాటు బెత్లెహేము రావద్దు, నేను ఎట్లాంటిది నీ నా జీవితం అందదు, మాత్రం నేనే అక్కడికి వెళ్ళి కనుక్కోవాలి, నేనే పెట్టగలమ్మా, నువ్వు రామకంటే వద్దు. నేను దేవుని ఎదుట ఒక సంకల్పం కలిగి ఉన్నాను, దృఢ నిర్ణయం తీసుకున్నాను, వస్తానంటే వస్తాను. అత్తగారు మీరు ఎక్కడుంటే నేను అక్కడే, మీరు ఎటు వెళ్తే నేను అక్కడే, మీరు ఏం చేస్తే అది చేస్తాను, మిమ్మల్ని నేను పోషిస్తాను. యోధాకి నేను కూడా వస్తాను. ఆ ప్రభు పరిశుద్ధ స్థలాన్ని నేను కూడా చూడాలి. ఆ పరిశుద్ధ పవిత్రమైన స్థలంలోకి నేను కూడా రావాలి. నేను కూడా వస్తాను. యూదుల మధ్యలో నేను కూడా వస్తాను. అన్నగారు నిర్ణయం తీసుకున్నాను. ఆమేన్. యోసేపు ఒక నిర్ణయం తీసుకున్నాడు, దృఢ సంకల్పం కలిగి ఉన్నాడు. ఈగో పోతీఫర్ భార్య కాదు, ఇంకాంతగా వచ్చినా సరే యెహోవాకు విరోధంగా నేను పాపము చేయను. ఒక్కసారి దేవుని ఎదుట ఒక నిర్ణయం తీసుకున్నామంటే దానికి కట్టుబడి ఉండాలి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధులుగా జీవించండి. ఎటువంటి పాపం మనలో ఉండడానికి వీలేదు, ఎటువంటి అపవిత్రత మనల్ని ఏర్పరచడానికి వీలేదు. చాలా మంది అపవిత్రత కలిగి పాపంతో ఉంటున్నారు, ప్రభువుని పట్టుకుంటున్నారు, బైబిల్ పట్టుకుంటున్నారు, పాపం చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కానే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని సహవాసమా, ఇదిగో మోషే నిర్ణయం తీసుకున్నాడు. ప్రభు నాకు చెప్పాడు కనుక నేను ఇశ్రాయేలుని కానానికి నడిపిస్తాను. నిర్ణయం అంటే అందరూ నిందలేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అయినా సరే ప్రభు నాకు చెప్పాడు కనుక నిర్ణయం తీసుకున్నాను. ఇదిగో పౌలు నిర్ణయం తీసుకున్నాడు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? ఇదిగో నా చుట్టూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టినాయి, నాకు పెంటతో సమానం, నాకు అక్కర్లేదు, ప్రభు సన్నిధి నాకు కలగలుగా. ఆమేన్. ఒక నిర్ణయం తీసుకొని ప్రభుని జీవితంలో గొప్ప మేలుతో తృప్తిపరుచుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఆ విగ్రహాలని కూల్చవడం పడేశాడు. నీ జీవితంలో ఆ విగ్రహంగా ఏదైతే దేవుడి కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో అది విగ్రహం అంటే అది కూలిపోవునుగా. ఆమె కూల్చోవడం పాలిస్తాడు. కానీ ఇశ్రాయేలీయులు ఆ విగ్రహాలు పట్టుకుని ఇంకా ఎలా అంటున్నారు,
యోధాలో ఉంటే కనుక, యోధ గోత్రం నీదైతే కనుక ఆ విగ్రహాలు కూలిపోను దాకా. హల్లెలూయా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వీదేవుడు సహవాస యెహోషాపాత్ ఇందాక చదువుకున్నాం. యెహోషాపాత్ చేసిన పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ప్రతి ఇంటికి బోధించాడు, అంటే స్వార్థ ప్రకటించాడు. పాస్టర్లందరినీ కూడా పోగు చేసి ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరికీ కూడా చెప్పాడు, నా రాజ్యంలో ప్రతి ఇంట్లో ధర్మశాస్త్రం బోధించాలి, ఇంటింటికి వెళ్ళండి, వీధుల్లో చెప్పండి, ఎక్కడైనా సరే దేవుడి గురించి వాక్యం బోధించమని కొన్ని వందల మంది పేర్లతో పెట్టి అక్కడ పెట్టి సేవకులు పంపించాడంటే ఇంటింటికి తలుపు కొట్టి, అమ్మ రండి వాక్యం విందాం. అయ్యగారు ఒక టైం లేదంటే రాజు ఆజ్ఞ ఏంటి, రాజుగారి ఆజ్ఞ, నీకు వాక్యం చెప్పాలా, ఇట్లాంటి రూలు వచ్చునుగా, వచ్చుద్దా ఈ రూలు వచ్చుద్దా? రాదు, ఎందుకంటే ప్రకటనలో ఈ రూల్ లేదు కదా. అలాగే వీదేవుడు సహవాసం ఆ రోజుల్లో యెహోషాపాతు గొప్ప రూల్ పెట్టాడంటే, అయ్యా కాసేపు అయ్యా అయ్యగారు పైకి వెళ్ళండి అట్లాంటివి ఉండవు, ముందింటికి వెళ్ళండి అట్లాంటివి ఉండవు. రాజుగారు ఆజ్ఞ, సైన్యం ఉంటుంది పక్కన, కత్తి పట్టుకుని చెప్తారు వాక్యం, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి వాక్యాన్ని బోధిస్తుంటే, దేవుడి ధర్మశాస్త్రాన్ని వింటా ఉంటే ఈ దేవుడి సహవాసం అని కానీ యోధవరంగా చూసావా ఏ సైనికులకి తీసుకొచ్చారు. విశ్వాసంలో ఉన్నారు, వాళ్ళు దృఢమైన నిర్ణయం కలిగి ఉన్నారు, వాళ్ళ అపవాది రాకుండా కాపాడుకున్నారు. వాళ్ళు అంత మాత్రమే కాదు, ప్రియ దేవుడి సహవాసమా ఇదిగో ఒక నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారు, ప్రభువు ఇచ్చిన మాటతో వెళ్తున్నారు, ధర్మశాస్త్రంలో ముందుకు వెళ్తున్నారు, విశ్వాసంలో ముందుకు వెళ్తున్నారు. అందుకే అందులోంచి వచ్చాడు ఒక ఆయన, మాత్రం మన దేవుడు సర్వశక్తివంతమైన సత్యం వెతుబడిన ప్రతి మాట నీరు కట్టి సంబంధించి యెహోషాపాతున్నటువంటి గొప్ప మీరు పంచుకున్నాము. ఇదిగో ఈ మర్మాలు మీవేదిగి దేవుడి నామమునకు మహిమకరంగా ఇదిగో దావీదు ప్రారంభ దినాల్లో ఏ రీతిగా ఉన్నాడో అలా మేము ప్రవర్తించుటకు యెహోషాపాతు వలె ధర్మశాస్త్రాన్ని ప్రభు ప్రతి ఇంటికి తీసుకెళ్లే వారుగా ఉంటూ సహాయం చేయమని, ఈ నామానికి మహిమకరంగా మేము ఉంటూ ప్రభు చూపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.